నమస్తే. 12 రాశుల వారికి కూడా మే నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మే నెలలో నేను ఉగాది రాశి ఫలాలు చేసేటప్పుడు మే నెలలో 3 ప్లానెట్స్ యొక్క మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం, అవునా? అయితే గురు భగవానుడు, రాహు భగవానుడు, కేతు భగవానుడు ఈ ముగ్గురు కూడా మే నెలలో మారుతారు. రాహుకేతులు ఇద్దరు కూడా ప్రతి సంవత్సరంన్నరకి మారుతారండి. గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటారు. అయితే ఈ 3 ప్లానెట్స్ కూడా శని భగవానుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి. సో ఆయన మొన్ననే మారారు, మార్చి 30 మనం చెప్పుకున్నాం. అది ఈ 4 ప్లానెట్స్ కూడా అంటే 4 మేజర్ ప్లానెట్స్ విచ్ హ్యావ్ గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఆన్ లైఫ్స్ ఆఫ్ పీపుల్. అంటే మిగతా వాళ్ళకి ఇంపాక్ట్ ఉండదా? ఉంటుంది, కానీ అవి చాలా లిమిటెడ్ టైం పీరియడ్కి ఉంటుంది ఆ ఇంపాక్ట్ అనేది. ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఇది మేజర్ టైం పీరియడ్కి ఉంటుంది. ఎందుకని? శని భగవానుడు మారినప్పుడల్లా 2.5 సంవత్సరాలకు మారుతారు. సో మనకి ఏ ఇంపాక్ట్ అయితే వస్తుందో 2.5 సంవత్సరాలు ఇంచుమించు ఒక రకంగా అలాగే ఉంటుందని చెప్పుకోవాలి. గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారుతారు. గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారినప్పుడు సంవత్సరాంతం ఆయన భాగ్యస్థానంలో ఉంటే చాలా సంతోషం, సంవత్సరాంతం ఆయన అష్టమంలోనో వ్యయంలోనూ ఉంటాయి. సో ఆ రకంగా రిజల్ట్స్ ఉంటాయి. రాహు భగవానుడు, కేతు భగవానుడు సంవత్సరంన్నరకి మారుతారు. ఈ సంవత్సరంన్నరకే మారే ఈ టైము గురు భగవానుడు, రాహుకేతు భగవానుడు ముగ్గురు కూడా జస్ట్ ఒక 3 days గ్యాప్లో మారుతున్నారు. అందుకని ఈ మే యొక్క రాశి ఫలాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఒక రకంగా ఆల్మోస్ట్ ఇంకా ఆ ఇయర్ని ఏ రకంగా నడుపుకోవాలనేది ఈ మేలో ఒక హెడ్సప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రకంగా డిస్క్లైమర్, అంటే మనం ఆర్చి తూర్చి అడుగు వేయడానికి కానివ్వండి, మన మంచి చెడులు ఎంచుకుని మనం ప్రవర్తించడానికి కానివ్వండి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకోకూడదు, తర్వాత ఎటువంటి ఆస్పెక్ట్స్లో మనం ముందుకు వెళ్ళొచ్చు, లైక్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషనా, లేకపోతే జాబా, ఉద్యోగపరంగానా, లేకపోతే బిజినెస్ పరంగానా, వివాహం కాని వాళ్ళకి అసలు ఏ రకంగా ఉంటుంది, వివాహం అయిన వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది, తర్వాత ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా, ఇటువంటివన్నీ కూడా మనకి ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ 12 రాశుల వారికి కూడా ఏ రకంగా ఉంటుంది అనేది మనం విడివిడిగా ఒక్కొక్క వీడియోలో చాలా చక్కగా మనం తెలుసుకుందామా. మరి మకర రాశి వారికి మే నెలలో ఏ రకంగా ఉండబోతోందో, అన్ని గ్రహాలు ఏ రకంగా రిజల్ట్స్ ఇస్తాయో అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశి వారికి మీ రాశిధిపతి వచ్చి శని భగవానుడు. శని భగవానుడు మీనంలోకి వెళ్ళారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అయితే శని భగవానుడు మీనంలో రాహుతో పాటు, బుధ భగవానుడితో పాటు, శుక్ర భగవానుడితో పాటు కలిసి గోచారంలో ఉన్నారు. శుక్ర భగవానుడికి ఈ నెల రాశి పరివర్తన లేదు. బుధ భగవానుడికి కూడా మే నెలలో 7వ తారీఖు ఉంది. రవితో పాటు చతుర్థంలోకి వెళ్ళిపోతారు ఆయన. అయితే తృతీయ స్థానంలో ఉన్న ఈ గ్రహాలు, బుధ భగవానుడు అందులో చతుర్థానికి రవితో పాటు వెళ్ళడము, గురు భగవానుడు పంచమం నుంచి షష్టమానికి వెళ్ళడము, కుజ భగవానుడు సప్తమంలో, కేతు భగవానుడు మీకు భాగ్యస్థానంలో గోచారంలో ఉండడం, ఇవన్నీ కూడా ఏ రకంగా మీకు రిజల్ట్స్ ఇస్తాయి అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం. హెల్త్ పరంగా కనుక ముందు మనం చెప్పుకున్నట్లయితే మీకు ఫస్ట్ హౌస్ ఇమ్యూనిటీకి సంబంధించి కాబట్టి మీకు శని భగవానుడిది ఎలా అయినా చూసినా సరే మీకు ఏలినాటి శని కూడా అయిపోయింది, శని ప్రభావం కూడా లేదు, శని చూపు కూడా లేదు. కానీ శని చూపు వ్యయం మీద ఉంది ఈసారి. మీకు శని చూపు వ్యయం మీద ఉండడము, ప్లస్ అట్ ద సేమ్ టైం శని చూపు పరాక్రమ భావాల మీద ఉండడము, తృతీయ స్థానంలో ఉండడము, అది కూడా శని ఒక్కళ్ళే ఉంటారు ఆ ఇంట్లో ఎలాగో. సో రాహు భగవానుడు కూడా వెనక్కి వచ్చేయడం కూడా ఒక రకంగా మంచిదే, లేకపోతే అది వేరే రకంగా ఉంటుంది అన్నమాట రిజల్ట్స్ వచ్చేసి. అయితే మీకు లోవర్ హాఫ్ ఆఫ్ ద బాడీలో మీకు గత 2.5 yearsగా మీకు ఎటువంటి ఎయిల్మెంట్స్ కానివ్వండి, లైక్ లోవర్ హాఫ్లో పెయిన్స్ కానివ్వండి, లేకపోతే కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మడాల నొప్పులు, కాళ్ళు వాపు, కాళ్ళు నీరు పట్టడం, లేకపోతే మజిల్ క్రాంప్స్ అంటే రక్త ప్రసారం ఆగిపోయి ఒక్కొక్కసారి రాత్రి అర్ధరాత్రి పూట జనరల్గా జరుగుతూ ఉంటుంది, తిమ్మిర్లు ఎక్కుతూ ఉంటాయి కదా, అటువంటివి అన్నమాట. సో అటువంటివి ఏమైనా జరిగినా కూడా అవన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా తొలగిపోవడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ పరాక్రమ భావంలో శని ఉండడం వలన ఫోకస్ అనేది చాలా వరకు డీవియేట్ అవుతుందండి. ఫోకస్ డీవియేట్ అవ్వడం, మెంటల్ లెథార్జీ పెరగడం, ఫిజికల్ లెథార్జీతో పాటు అంటే ఒళ్ళు అలసిపోయినట్టుగా ఉండడము, పావుగంట చేసే పనిని అరగంట చేయడము, చేయాల్సిన అవసరం రావడము, లేదా దానిలో బ్రేకులు పట్టడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎవరైనా విద్యాబుద్ధులు లేకపోతే సర్టిఫికేషన్స్ వాటికి వెళ్తుంటే వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఫస్ట్ నేను లవ్ మ్యాటర్ చెప్తాను ఇన్ జనరల్ ఆఫ్టర్ హెల్త్, బట్ మీకు ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చా.
ఎందుకు వచ్చాను అంటే మీకు పరాక్రమ భావంలో అంటే లేకపోతే మీకు స్కిల్ సెట్ చూసే సాటర్న్ యొక్క ప్రభావం మీకు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎలా ఉండబోతుంది అనేది మీకు 5th లార్డ్ ఆయన కాదు, అయినా సరే ఆయన్ని నేను పరిగణనలోకి ఇక్కడ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు అంటే ఇవాళ చేయాల్సింది రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, లేకపోతే తర్వాత 15 రోజుల తర్వాత చూద్దాంలే అనే ఆ ఆస్పెక్ట్స్లోకి మీరు వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ పోస్ట్పోన్మెంట్ అనేది లేకుండా దయించి ట్రై చేసుకుంటే కనుక మీకు ఎడ్యుకేషన్ పరంగా కూడా ముందుకు వెళ్తారు. మీకు 5th లార్డ్ వచ్చేసి శుక్ర భగవానుడు కాబట్టి శుక్ర భగవానుడు కూడా రాశి పరివర్తన లేకుండా మే నెల మొత్తం కూడా అక్కడే శనితో పాటు ఉంటారు. కాబట్టి మే 7వ తారీఖు దాటిన తర్వాత ఇంకొంచెం బాగుంటుంది. మీరు ఒకవేళ ఏమైనా సడన్గా మీకు ఐడియాలు రావడము, లేకపోతే ఏదైనా స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్ చేసుకుందామనే ఆలోచనలు కనుక వచ్చినట్లయితే ఇక్కడ మీరు ఆ కోర్సెస్లో కానీ ఏమైనా తీసుకున్నట్లయితే, లేకపోతే ఏమైనా జాయిన్ అయినా కూడా మీకు చాలా చక్కగా మంచి జరగడానికి ఆస్కారం అయితే ఉంటుంది. మ్యారేజ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే, హెల్త్ పరంగా మాట్లాడుకోలేదు కదా, లవ్ లైఫ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే 5th లార్డ్ వచ్చేసి మీకు శుక్ర భగవానుడు కాబట్టి ఇక్కడ సేమ్ మెర్క్యూరీ బుధ భగవానుడు కూడా సప్తమం వరకు మే 7వ తారీఖు వరకు అక్కడే ఉంటారు. కాబట్టి మంచిదే, ఓ రకంగా కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గత 1.5 ఇయర్గా జరుగుతున్న ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ కానివ్వండి, ఏదైనా రోలర్ కోస్టర్ రైడ్స్ కానివ్వండి, లైక్ అంటే డౌట్గా ఉండడము, లేకపోతే అసలు వీళ్ళకి మన మీద ఏదైనా అంటే పూరితమైన ఫీలింగ్స్ ఉన్నాయా లేదా అన్న ఆలోచనలు, లేకపోతే కొట్టుకోవడాలు, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ అవ్వడాలు అలాంటివి ఏమైనా ఉంటే కనుక మే 18 తర్వాత ఆటోమేటిక్గా మీకు లవ్ లైఫ్ కూడా సెట్ అయిపోవడం జరుగుతుంది. పెద్దవాళ్ళ అనుగ్రహంతో, భగవంతుడి అనుగ్రహంతో, పెద్దవాళ్ళ ఆశీస్సులతో మీరు ముందుకు వెళ్ళడం మంచిది. మ్యారేజ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమంలో లార్డ్ వచ్చేసి చంద్రభగవానుడు కాబట్టి చంద్రభగవానుడు ఎలాగో 2.5 రోజులకి రాశి పరివర్తన చెందేస్తూ ఉంటారు. కేతు భగవానుడి యొక్క చూపు కర్కాటకం మీద ఉంది కాబట్టి మీకు ఇక్కడ అండ్ ఏమవుతుందంటే కాస్త మీకు అంటే ఆర్గ్యుమెంట్స్, అన్నెసెసరీ డౌట్స్, లేకపోతే స్తంభించిపోయిందిలే లైఫ్, ఇంకేది ముందుకెళ్ళదులే అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ హఠాత్తుగా మే 18 తర్వాత నుంచి కూడా మీ కేతు భగవానుడు మళ్ళీ మీకు భాగ్యస్థానంలో ఉన్నా కూడా మీకు ఇదే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు, అష్టమంలోకి ఆయన వచ్చేస్తారు కాబట్టి. సో ఆ టైంలో ఎటువంటి అంటే ఆల్రెడీ కొంచెం మ్యారిటల్ అకార్డ్ కొంచెం డిస్టర్బ్ అయి ఉంది అనుకున్న వాళ్ళు దయించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కర్కాటం వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నానండి, దయించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. పెద్ద నిర్ణయాలు, మీకు అర్థమైంది, నాకు చెడు పలకడం కూడా ఇష్టం లేదు. దయించి ఒకసారి చార్ట్స్ చూపించుకోండి. ఇద్దరిది కనుక చార్ట్స్ చూపించుకుంటే ఏ రకంగా సేవ్ చేయగలిగితే ఆ రకంగా నేను బోత్ సైకలాజికలీ అండ్ అస్ట్రాలజికలీ ఐ ట్రై అండ్ సేవ్ యువర్ మ్యారేజ్. ఆల్ ది వెరీ బెస్ట్. కెరీర్ అండ్ బిజినెస్ కనుక చూసుకున్నట్లయితే 9th హౌస్ లార్డ్ అండ్ 10th హౌస్ లార్డ్ కనుక చూస్తాం కాబట్టి 9వ ఇంటి స్థానానికి మీకు శుక్ర భగవానుడు, 10వ ఇంటి స్థానానికి మీకు బుధ భగవానుడు. బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. మే 7వ తారీఖు తర్వాత మీరు ఏ స్కిల్ సెట్, సర్టిఫికేషన్, ఎగ్జామ్స్ ఏది రాసినా కూడా, ఎస్పెషలీ డాక్టర్స్, స్కిన్ స్పెషలిస్ట్, డర్మటాలజీలో ఉన్నవాళ్ళు, లేదా ఐటీలో ఉన్నవాళ్ళు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యాప్ డెవలప్మెంట్లో ఉన్నవాళ్ళు, సారీ ఫర్ ద సౌండ్, యాప్ డెవలప్మెంట్లో ఎవరైనా ఉన్నవాళ్ళు ఉన్నా కూడా మీకు చాలా మంచి ఇక్కడ జరగడానికి ఆస్కారం అయితే ఉంటుంది. తర్వాత మీరు చేయవలసిన రెమెడీ వచ్చేసేసి హనుమాన్ చాలీసా ప్రతిరోజు 2 సార్లు చదవడము, గణపతి ఆరాధన చాలా బలంగా చేసుకోండి. ఈ నెలంతా గణపతి అష్టోత్తరం చేసుకున్నా, మీరు ఏదైనా గణపతికి ఇష్టమైన స్తోత్రాలు చేసుకున్నా సరే చాలా చాలా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.